ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరగబోయే 5వ టెస్టుకు ముందు చాలా వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవి కాస్త టీమిండియాను కలవరపెడుతున్నాయి. గత 2 రోజులుగా రోహిత్, గంభీర్ మధ్య సత్సంబంధాలు లేవని, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అస్సలు బాగోలేదని మీడియాలో లీకులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన గంభీర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఏమన్నాడంటే, డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరిగిపోతూ ఉంది అని వస్తున్న పుకార్లలో నిజం లేదు. ఆ పుకార్లను ఉద్దేశించి నేను స్పందించడంలో అర్థం లేదు. డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగిందో అది అక్కడికే పరిమితమైతే బాగుంటుంది. వాటిని బయట పెట్టడం ఒక నిజమైన క్రికెటర్ లక్షణం కాదు. దేశం కోసం ఆడేవాళ్లు ఇలాంటి పనులు చేయరు. డ్రెస్సింగ్ రూమ్ అనేది వ్యూహాలు చర్చించుకోవడం, జట్టు కోసం ఏం చేయాలో ఆలోచించడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇక్కడి వరకే అది పరిమితం. డ్రెస్సింగ్ రూమ్ అంటే అదేమీ యుద్ధరంగం కాదు. జట్టు కోసం ఏదైనా చేయాలి, జట్టుకి ఎలా అవసరమో అలానే ఆడాలి. అంతేకాని నా న్యాచురల్ గేమ్ను ఆడతాను అంటే కుదరదు. అలా చేస్తే జట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయి. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చేయాలో తెలుసు. నేను ఈ రోజు వరకు రోహిత్ లేదా కోహ్లీలతో వ్యక్తిగతంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కేవలం మ్యాచ్లు ఎలా గెలవాలి అనే విషయాలు మాత్రమే చర్చించాను. ఈ సిరీస్ను సమన్ చేయడమే నా ముందున్న లక్ష్యం. జట్టు కోసం లేదా దేశం కోసం ఏమైనా చేయాలి. కసితో ఆడాలి అనే ఆటగాళ్లకు జట్టులో ఎప్పుడూ స్థానం ఉంటుంది అని గంభీర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చివరి టెస్టుకు జట్టులో ఉంటాడా లేదా అని ఒక విలేకరి అడగ్గా, పిచ్చు పరిస్థితిని బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామని గంభీర్ బదులిచ్చాడు. అంతేకాని రోహిత్ తప్పక జట్టులో ఉంటాడు అని చెప్పలేదు. దీంతో గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కెప్టెన్ అయిన రోహిత్ జట్టులో ఉంటాడా లేదా అంటే పిచ్ చూసి చెప్తామనడం, నా న్యాచురల్ గేమ్ మాత్రమే ఆడతాను అని ఇండియా కొంప ముంచుతున్న రిషబ్ పంత్కు, సరిగ్గా ఆడలేకపోతున్న కోహ్లీకి పరోక్షంగా గంభీర్ చురకలు అంటించడం హాట్ టాపిక్ గా మారింది. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.